ఒకవైపు బాహుబలి ది కన్క్లూజన్ సినిమా కలెక్షన్స్ విషయంలో పెద్ద పెద్ద నెంబర్లు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా కనీ విని ఎరుగని నెంబర్లవి. ఇప్పటికే ఆ సినిమా 1500 కోట్ల మార్కును దాటేసిందని, ఇక ఈ కలెక్షన్ల తుఫాన్ కొనసాగుతుందని అంటున్నారు. సినిమా భారీతనానికి తగ్గట్లుగా కలెక్షన్లను కూడా రాబట్టుకుంటుంది. మరి ఈ సినిమా నిర్మాతలకు మిగిలేది ఎంత అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా వసూళ్ల గురించి భారీ నెంబర్లను వింటున్న ప్రేక్షకుల్లో నిర్మాతకు మిగిలేది ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. మరి ఈ అంశంపై ఈ సినిమా దర్శకుడు రాజమౌళి స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి నిర్మాతలకు మిగిలేది ఎంత అనే అంశంపై రాజమౌళి స్పందించారు. ఇంతకీ ఈ దర్శకుడు చెప్పేదేంటంటే, సినిమా ఎంత హిట్ అయినా నిర్మాతకు మిగిలేది తక్కువే అని, సినిమా చేసినందుకు గాను దర్శకుడికి పారితోషికం అందుతుంది. హీరో హీరోయిన్లు ఇతర తారాగణానికి కూడా డబ్బు వస్తుంది. అయితే నిర్మాతకు మాత్రం ఖచ్చితంగా మిగులుతుంది అనటానికి లేదు. బాహుబలి ది కన్క్లూజన్ విషయంలో కూడా ఆ నియమం వర్తిస్తుందని రాజమౌళి చెప్పారు. 1500 కోట్ల రూపాయలు వసూలు చేసినప్పటికీ అందులో సగం కాదు కదా, కనీసం 500 కోట్ల రూపాయలు కూడా నిర్మాతలకు దక్కుతుందని చెప్పడానికి లేదని రాజమౌళి స్పష్టం చేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మిన తీరును బట్టి మిగులుబాటు ఉండవచ్చని వ్యాఖ్యానించారు. అవుట్ రైట్ రేటుకు అమ్మేసిన తర్వాత నిర్మాతకు అదనంగా వచ్చేది ఏమీ ఉండదని, అమ్మిన మొత్తం మాత్రం దక్కుతుందని అన్నారు. ఇంకొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్స్ ఉంటాయని, ఆ షేర్స్ ఒక్కో చోట ఒక్కో ధర ఉంటుంది అన్నారు. ఓవరాల్గా థియేటర్ రెంట్స్, పన్నులు పోగా ప్రొడ్యూసర్కు దక్కేది తక్కువే అని రాజమౌళి అన్నారు. సినీ నిర్మాణం అనేది డబ్బు సంపాదించుకోవడానికి కాదని, ప్యాషన్తోనే నిర్మాతలు సినిమాలను తీసేస్తుంటారని రాజమౌళి తేల్చేశారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.